స్టిక్ ఉంటుంది, ఉంటాయా లేదండి పిల్లలని తిన్నప్పుడు? అవన్నీ వేస్ట్ అవుతాయి కదా. కొన్ని దాంట్లో మళ్ళీ రీయూజ్ కూడా చేయొచ్చు, దాంట్లో ఏమైనా మళ్ళీ ఏమైనా ప్రిపేర్ కూడా చేయొచ్చు. దీంట్లో అన్నీ కూడా ఊరోళ్ళతో పాటు నాకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు డ్వాక్రా సంఘం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి డ్వాక్రా సంఘంలో కూడా మీరు కూడా చెప్పాలమ్మా, ప్రతి ఒక్కరికి చెప్పాలి. ప్రతి ఇంట్లో కూడా ప్రతి మహిళలు కూడా వాళ్ళు అర్థం చేసుకుంటే అది మనం సర్దించడానికి మంచి ఇది దారి. అది లేకపోతే ఏముంటుంది, ఇలాగే నారాయణప్ప గారు మాట్లాడినట్టు ఉంటుంది. ఇప్పుడు మేమంతా నీట్గా ఉన్నాము, బయట వాళ్ళు ఎవరు కరెక్ట్గా లేదు అని చెప్పే రకంగా ఉంటుంది. మహిళలు అందరూ కరెక్ట్గా పిల్లలకి నేర్పిస్తారు, మహిళలు నేర్పిస్తే పిల్లలు నేర్పిస్తారు, పిల్లలు నేర్పిస్తే మళ్ళీ మగవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కూడా చెప్తారు, మీరు నేర్చుకోండి సరిగ్గా అని. అవునా కాదా అండి? అవునా కాదా అండి? ఇంట్లో చెప్తారు లేదా అండి? ఇంట్లో ఆడవాళ్ళు చేసింది వింటామో లేదో, పిల్లలు చెప్తే వింటాం కదా. అవునా కాదా అండి? కాబట్టి డ్వాక్రా సంఘాల నుంచి మహిళలు కూడా మీటింగ్లో పెట్టుకొని ఇది రెగ్యులర్గా మీ యాక్టివిటీలో కూడా అర్థమైందండి. అలా చేస్తే కానీ మనం ఇంకా ఎప్పుడు ఇప్పుడు స్వచ్ఛాంధ్రకి మనకు అన్ని మరుగుదొడ్లు అన్నీ కట్టించి 2014 to 19 అన్నీ కూడా చాలా వరకు కట్టించారు. అవునా కాదండి? మరుగుదొడ్లు అన్నీ కట్టించారు, అయినా కూడా ఇంకా బయటకు వెళ్తామంటే ఎలాగా? తప్పు కదండి. అక్కడి నుంచి శుభ్రత స్టార్ట్ అవ్వాలని స్వచ్ఛాంధ్ర అని ఆల్రెడీ స్వచ్ఛ భారత్ అని కూడా అనౌన్స్ కూడా చేసాము. ఓడిఎఫ్ ఫ్రీ అని కూడా చెప్పాము, ఓపెంటిఫికేషన్ లేదని కూడా చెప్పాము. నెక్స్ట్ ఓడిఎఫ్ ప్లస్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఓడిఎఫ్ ప్లస్ అంటే ఇంకా శుభ్రత, పరిశుభ్రత మనకి కనపడేది ఏముందో అవన్నీ కూడా నీట్గా ఉందా, దోమలు అన్నీ అక్కడ వస్తున్నాయా, ఇట్లాంటివన్నీ చూసుకొని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అట్లాంటివన్నీ ఊర్లో ఎక్కడా ఉండకూడదు. అక్కడ ఉంది అని చూపించాము అంటే అది మన ఊరికి ఊర్లో ఉన్న మనుషులే మనమే ఫెయిల్యూర్ అంతే ఇంకా. అవునా కాదా అండి? ఊర్లో వాళ్ళకి కూడా బయట వాళ్ళు ఏమైతే వేయరు కదా. మీకు ఎక్కడితో చెత్త ఎక్కడో వేస్తున్నారో అనుకోవచ్చు తీసుకొచ్చి, ఇది ఎలా కాదు కదా మీకు. ఇప్పుడు మన ఊరు తప్ప వేరే వేస్తారండి? ఎవరు వేరు. దీంట్లో నేను కోరేది ఏంటంటే మీ అందరికీ ప్రతి నెల మనం ఇంప్రూవ్ చేసుకుంటాము. నెక్స్ట్ నెల ఎలా చేసుకున్నాము, ఈ నెల కింద నీట్గా చేసుకున్నామా, పోయిన నెల చేసుకునేది కరెక్ట్గా ఉంచుకున్నామా, దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటున్నామా చూడాలి. అవునా కాదా అండి? ఓకే అండి. దీని ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన పని మనం ఎందుకు చేసుకోలేము అని చెప్పండి. మన పని మనం ఎందుకు చేసుకోలేము చెప్పండి. కొంతమంది తమ్ముడే చేపించాలి కదా. గ్రామంలో ఉంటాము ఇట్లా అడ్వైజ్ చేస్తాను కదా. వేయకూడదు, బాగుంటే ఉంటుంది. బాగా ఎవడో మంచినీళ్ళు బాగా పెట్టింది కదా. ఎవరైతే ఉన్నాయో వాళ్ళ స్థలం వాళ్ళు శుభ్రంగా పెట్టుకోవాల్సిందే. ఎవరి స్థలం వాళ్ళు శుభ్రంగా పెట్టుకోకుంటే సెక్రటరీ ద్వారా నోటీసులు ఇప్పిస్తాము. ఆ తర్వాత మేమే శుభ్రం చేసి దానికి ఎంత ఖర్చు అయితే అంత వాళ్ళ నుంచి వసూలు చేస్తాం. ఒక 2-3 నోటీసులు ఇస్తాము. ప్రైవేట్ స్థలాలన్నీ కూడా ఎక్కడైతే పిచ్చి పిచ్చి మొక్కలు మొలిసాయో అవన్నీ కూడా వాళ్ళు క్లీన్ చేయాలి. క్లీన్ చేసేంత వచ్చిన తడి చెత్తనంతా మీరు ఏం చేస్తారు, ఆవులకి వాటికి కుడతకేసేస్తారు. వంట రూమ్లో వచ్చారంటే ఏం చేస్తారు, కుడతకేస్తారా లేదా? మీకు వచ్చే పొడి చెత్త ఎక్కువ వస్తుంది. కాబట్టి మా పంచాయతీ కార్యదర్శి రేపటి నుంచి ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి పొడి చెత్త ఏదైతే ఉందో సేకరించాలి. ఈ విధంగా బిన్స్ ఏమీ ఉండకూడదు. ఓకేనా? మరి పంచాయతీ కార్యదర్శి అండ్
అప్పుడు ఏం చేసుకోవాలి ఇదంతా కలుసుకొని ఏమన్నా ఎటు పడితే చెడ్డ పట్టుకో కట్టుకోరు అదే మొత్తం చూస్తారు ఏం రాదు అక్కడ కాదు ఇక్కడ కాదు మా పంచకన్నా ఫ్యాన్ కోసం సార్ మ్యాథ్స్ వేసుకుంటాం సార్